దాంతోపాటు పూజారులతో పాటు కియా కాంట్రాక్టులని మాకే, ప్లాంట్ వద్ద మంత్రి సవిత అనుచరుల గూండాగిరి, సిబ్బందిని భయభ్రాంతులకు గురి చేసి దౌర్జన్యకాండ, అరుపులు కేకలతో అరాచకం, మీడియా ప్రతినిధులపైన రుబాబు. మిగతా వార్తల్లో వెళ్ళడానికి ముందుగా విజయబాబు గారు చెప్పండి. ఇప్పుడే విన్నారు, పూజారులను కూడా వదిలిపెట్టట్లేదు టీడీపీ నేతలు. వాళ్ళకి కోపం వస్తే నోటీసులు ఇప్పించేయటం, వాళ్ళని వేధించడం, కియా కాంట్రాక్టులని మాకే ఇవ్వాలని చెప్పి పరిశ్రమల వారి మీద పట్టడం. ఏమిటి ఈ పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో మనం ఊహించామా? ఒకటి ఏంటంటే, పురాణాల్లో కూడా రాక్షసులు మెయిన్గా దాడి చేసిందంతా కూడా ఈ పూజాధికారులు నిర్వహించేటువంటి ఋషుల మీద, వాళ్ళ మీదే చేశారండి అంతిమంగా. సో సాక్షాత్ ఇప్పుడు అదే రాక్షస రాజ్యం ఇక్కడ కూడా మరి ఆంధ్రప్రదేశ్లో కూడా తాండవిస్తున్నటువంటి అరాచకాల పరిస్థితుల్లో సహజంగానే వాళ్ళు పూజారుల మీద దాడులు చేస్తారు. ఏం ఇదేం లేదు. అట్లాగే ఆధునిక యుగంలో కూడా దేవాలయాల మీద, పూజారుల మీద దాడులు చేసినటువంటి, అంటే దాడి కాదు యాక్చువల్గా, ఇది వాళ్ళు వచ్చినప్పుడు అంట వాళ్ళకి తెలియకుండా ఏదో సన్మానం ఇది చేశారని కాదండి, గతంలో చేసినట్టు ఇది కూడా మానసిక దాడేనండి. మానసిక పూజారులకు షోకాజ్ నోటీసులు ఇవ్వటం అని అంటే వాళ్ళని ఎంత మానసిక క్షోభకి వాళ్ళు అలాంటివి తట్టుకోలేరు. వాళ్ళకి ఎంతసేపు ఏంటంటే వేదం చదవటం, అర్చనలు చేయటం, దీంట్లోనే ఉంటారు తప్ప వాళ్ళ మనోభావాలు చిన్న అంశాలకు కూడా చాలా లోతుగా గాయపడేటువంటి పరిస్థితి ఉంటుంది. అలాంటి వాళ్ళకి నువ్వు తప్పు చేసావనే కదా షోకాజ్ నోటీస్ ఇవ్వటం. అంటే ఏంటంటే నువ్వు తప్పు చేసావని మేము భావిస్తున్నాం, దీనికి నీ ఎక్స్ప్లెనేషన్ ఏంటని అడగటం. అంటే వాళ్ళ యొక్క మనోభావాలు తీవ్రంగా లోతుగా గాయపడతాయి. ఇక్కడనే కాదండి, ఇప్పుడు ఆ మధ్య కనకదుర్గమ్మ వారి గుడికి వెళ్ళినప్పుడు, మొన్న నేను ఈ మధ్య విజయవాడ వెళ్ళా. అక్కడ పుట్టి అక్కడ పెరిగినటువంటి వాళ్ళం, చిన్నప్పటి నుంచి కూడా అమ్మవారు మా ఇంటి ఇలవేల్పుగా దర్శించుకునేటువంటి పరిస్థితి. అయితే నేను వెళ్ళాను అనుకోండి, అక్కడ దశాబ్దాలుగా ఇప్పుడనే కాదు, సహజంగానే అక్కడ వాళ్ళు గుర్తుపడతారు, ఏదో చేస్తారు, చేస్తే వాళ్ళు ఏదో నాకు ఇన్ఫ్లుయెన్స్ చేసి చేస్తారని చెప్పని వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటారని లిటరలీ భయపడ్డా. ఎందుకంటే దేవినేని అవినాష్ అమ్మవారి గుడికి వెళితే ఎంత దారుణంగా ఇది చేశారో చూడండి వాళ్ళని. అంటే ఎంత నీచమైనటువంటి ఒక సంకుచిత మనస్తత్వంతో ప్రతి దాన్ని కూడా అసహ్యంగా చూస్తున్న పరిస్థితి. నేను రాజకీయ నాయకుడిగానే మీకు దేవినేని అవినాష్ తెలుసండి, కానీ వాళ్ళ అమ్మగారు చాలా పరమ భక్తురాలు, అతను కూడా చాలా భక్తి ప్రపత్తులు ఉన్నటువంటి వ్యక్తి. మనకి దేవినేని అవినాష్ అనగానే దేవినేని నెహ్రూ కుమారుడు కానీ తెలుసు, కానీ బట్ కుటుంబ నేపథ్యాన్ని తీసుకుంటే చాలా భక్తులు. అటువంటి వాళ్ళు భక్తితో గుడికి వెళితే దాన్ని రాజకీయం చేసి వాళ్ళ మీద యాక్షన్ తీసుకున్నారు పాపం. ఇలాంటి ఒక జుగుప్సాకరమైనటువంటి చేష్టలు, చర్యలు ఎంత అవమాననీయంగా చేస్తే మరి పూజారులను మాత్రం వాళ్ళు ఎందుకు సహిస్తారండి? వాళ్ళ దృష్టిలో ఎవరు కూడా ఉండదు. వాళ్ళ దృష్టిలో ఉన్నది ఒకటే. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో మొన్న ఈ మధ్య ఒక ఆయన చెప్పాడు, మీరు ఎవరు అని అంటే అయితే ఎయిదర్ యూ బిలాంగ్స్ టు టీడీపీ ఆర్ వైసీపీ అన్నట్టు ఉండాలి, కానీ నేను ఆంధ్రప్రదేశ్ పౌరుని అని చెప్పడానికి వీల్లేదంట. ఆ రకంగా అయిపోయింది వ్యవస్థ, వర్టికల్ గా చీలిపోయింది. మనం ఒక మాట మాట్లాడామంటే వాళ్ళకి అనుకూలంగా లేదు అంటే వాళ్ళని అంటే అభిప్రాయ భేదాలు ఉంటాయి, వైరుధ్యాలు ఉంటాయి, కానీ శత్రువుగా చూసే పరిస్థితి, ముద్ర వేసేసి శత్రువుగా చూస్తారు అనమాట. అంత దారుణమైన పరిస్థితుల్లో ఉందండి. మొన్న నేను చాలా మనస్తాపానికి గురై అమ్మవారిని దర్శించుకోలేకపోయాననేటువంటి మనస్తాపానికి గురై నేను వచ్చానండి. నా ఎందుకు మనసు అంగీకరించలేదు. మరోవైపు కియా కాంట్రాక్టులని మాకే ఇవ్వాలని సవిత అనుచరులు, మంత్రి గారి సవిత అనుచరులు గూండాగిరి చేశారంట. మరి పరిశ్రమల్ని కాపాడుతున్నట్లా ఈయన సింగపూర్ వెళ్ళి అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి తీసుకొస్తున్నానంటాం. ఇక ఒక పక్క ఇండోసోల్ది గొడవ అవుతుంది, అట్లా ఇప్పుడు మంత్రి గారి అనుచరులు గొడవ. ఈ పూజారుల్ని వదిలిపెట్టట్లే, ఇటు పరిశ్రమల్ని వదిలిపెట్టట్లేదు. వీళ్ళు ఏరియాల వారీగా వీళ్ళు పనిచేసుకున్నట్టుగా ఫీల్ అవుతున్నారు. మనకి ఇంతకుముందు సినిమా డిస్ట్రిబ్యూషన్ ఉండేది, ఆంధ్ర నైజాం సీడెడ్ అని చెప్పని. ఒక సినిమా రిలీజ్ అయిందంటే ఆ ఏరియాకి సంబంధించిన వాళ్ళు దాన్ని కొనుక్కోవాలి. ఆ విధంగా ఇప్పుడు ఈ ఎమ్మెల్యేల మంత్రుల పరిస్థితి ఏమైందంటే, ఇది నా అడ్డా, ఇక్కడ నా సంపాదన, ఇక్కడ ఇసుక నాది, లేకపోతే సున్నప్రాయి నాది, స్థలాలు నాయి, పరిశ్రమల యొక్క అనుమతులు కూడా మా నుంచి తీసుకోవాలి అన్నట్టుగా ఏరియాల వారీగా దోచుకుంటున్నటువంటి పరిస్థితి. ఇది ఒక మఠాలుగా ఏర్పడిపోయినటువంటి ఇదే తప్ప ఎవరి కంట్రోల్లో ఎవరు కూడా లేరండి. వాళ్ళని ప్రశ్నించే పరిస్థితి కూడా వీళ్ళకి లేదు. ఎందుకంటే మరి నువ్వు చేస్తున్న పని ఏంటంటే వాళ్ళు ఎదురు ప్రశ్నిస్తే గాలిపోతుంది. అది అక్కడ జరుగుతున్న వ్యవహారం. రైట్, ఓకే. మీరు కూడా మాట్లాడతారు సంక్షిప్తంగా. కొమ్మినేని గారు నమస్కారం అండి. అక్కడ ఉన్న పెద్దవాళ్ళకి రైట్ టు ఇన్ఫర్మేషన్ వర్కింగ్ ప్రెసిడెంట్ కూడానా? అవునండి. ఓకే, థ్యాంక్స్ అండి. కొమ్మినేని గారు, ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే, వాళ్ళు
దేవుణ్ణే ఇబ్బంది పెట్టారండి తెలుగుదేశం వాళ్ళు. ఇప్పుడు మనం ఆంధ్రప్రదేశ్ హిస్టరీ తీసుకుంటే 1982లో తెలుగుదేశం వచ్చిన దగ్గర నుంచి చూసుకుంటే దేవాలయాల భూములు ఎవరెవరి చేతుల్లోకి వెళ్ళిపోయినాయి అనేది కనుక చర్చ చేసుకుంటే దేవుణ్ణి ఇబ్బంది పెట్టారు, దేవుణ్ణి పూజ చేసే పూజారులను ఇబ్బంది పెట్టారు, భక్తులను కూడా ఇబ్బంది పెడుతున్నారు. ఎలా అంటే ఇప్పుడు రోజా గారు లాగానే లేకపోతే ఇంకెవరైనా ఎక్స్ఎమ్మెల్యేలు తిరుపతికి వెళ్ళి దర్శనం చేసుకున్నారనుకోండి, వాళ్ళకి ప్రోటోకాల్ హోదా ఉంటుంది. ఎక్స్ఎమ్మెల్యే కింద ప్రోటోకాల్ హోదా ఉంది. అది ఇవాళ ఇచ్చింది కాదు, గతం ఎప్పటి నుంచో ఉంది. సో వాళ్ళు వెళ్ళగానే ఈమె ఎలా గుడికి వెళ్ళి వస్తుంది, ఈమెకి ఎలా చేస్తారని చెప్పి ఫేస్బుక్లో కామెంట్స్ చేస్తారు. అలాగే చిన్న చిన్న ఎలా మర్యాదలు చేస్తారు, ఎలా మర్యాద ఎలా ఎలా ప్రతిసారి దర్శనానికి ఎలా చేస్తారని. సో వీళ్ళైతే ఎన్నిసార్లైనా ఎక్కడికైనా వెళ్ళొచ్చు, ఎవరినైనా ఏమైనా అనొచ్చు. అలాగే చాలా చాలా టెంపుల్స్లో కూడా ఇప్పుడు జరుగుతున్న విజయబాబు గారు చెప్పినట్టు చాలా ఇబ్బందిగా మాట్లాడుతూ ఉన్నారు. ఇక్కడ తెలుగుదేశం శ్రేణులు ఎంత గట్టిగా మాట్లాడుతున్నారంటే ఇంకా వాళ్ళు వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ఓటర్స్ కానివ్వండి లేకపోతే కార్యకర్తలు కానివ్వండి ఎవడైనా ఉంటే ఇక వాడికి ఎలాంటి పథకం కూడా అందకూడదు, ఎలాంటి ఒక దాన్ని ఏమంటారు ఒక ఫెసిలిటీ కూడా వాళ్ళు తీసుకోకూడదు అనే దారుణంగా పరిస్థితులు ఉన్నాయి. ప్రతి చోట కూడా ఇది జరుగుతూ ఉంది. ఇకపోతే పరిశ్రమల కింద వస్తే 2200 మెగావాట్లు గ్రీన్ ఎనర్జీ కోసం మనము 2023లో ల్యాండ్ అలాట్ చేస్తే అది చిన్న సమస్య ఉందని చెప్పి అదానిని పంపించేశారు. ఆ చిన్న సమస్యను సాల్వ్ చేయలేని పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం ఉంది. ఈయన వెళ్ళిపోయి విదేశాలకు వెళ్ళి నేను అక్కడ డబ్బులు పెట్టుబడులు తీసుకొస్తే ఇక్కడ తీసుకొస్తాను వెళ్ళిపోయిందండి. అంత పెద్ద కంపెనీకి మరి కియా మీద ఈ రకంగా కాంట్రాక్ట్లన్నీ మాకే ఇప్పుడు గత 1 year 2 months 3 months నుంచి వీళ్ళు ఏం చెబుతున్నారు, 50 లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చేసినాయి, అసలు అమెరికాకి మనం అప్పులు ఇచ్చే స్టేజ్లో ఉన్నారు, రోజు అప్పు చేయిందే గడవట్ల. ఇక్కడ మీకు ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే మొన్న జాడా శ్రావణ్ కుమార్ గారు రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద ఒక ఇన్ఫర్మేషన్ తీసుకుంటే వీళ్ళు వచ్చిన దగ్గర నుంచి అనౌన్స్ చేసిన పరిశ్రమలు ఏవైతే ఉన్నాయో వాటిలో ఒక్కటి కూడా గ్రౌండ్ అవ్వలేదు, ఒక్క రూపాయి కూడా ఇన్వెస్ట్మెంట్ గ్రౌండ్ అవ్వలేదు. 10 లక్షల కోట్లు అని చెప్తున్నారు, చమత్కారంగా కోటి లక్షలు అన్నారు కానీ ఒక్క రూపాయి కూడా ఈ గ్రౌండ్ అవ్వలేదని చెప్పి స్వయంగా ఇండస్ట్రీస్ సెక్రటరీ ప్రకటించారు. సో ఇలాంటి సిచ్యువేషన్లో వీళ్ళు వెళ్ళిపోయి అక్కడ ఇక్కడ చెప్తా ఉన్నారు. నిన్న కూడా ఎంత మోసం అంటే సింగపూర్తో గవర్నమెంట్ మాకు అగ్రిమెంట్ చేసేసింది, మేము మళ్ళీ వస్తున్నాము అని చెప్పినట్టు చెప్తున్నారు. కానీ సింగపూర్ మంత్రి ఏం ప్రకటించారంటే సింగపూర్ గవర్నమెంట్ కన్సార్టియం నుంచి ఎలాంటి రీకాన్స్టిట్యూట్ చేయట్లేదు. దట్ ఈస్ నెంబర్ 1. నెంబర్ 2, మేము గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్తో కలిసి పనిచేస్తాం, ఎలాంటి సంస్థలతో కలిసి, వరల్డ్ బ్యాంక్ లాంటి సంస్థలతో కలిసి మాత్రమే ప్రకటిస్తామని వాళ్ళు క్లియర్గా చెబితే వీళ్ళు మాత్రం ఇక్కడికి వచ్చి భజన కొడుతూ ఉంటారు. సో ఇక్కడంతా ఏంటంటే అండి ఓన్లీ బిల్డప్, అసలు యాక్చువల్ గ్రౌండ్ రియాలిటీ అనేది జీరోగా కనిపిస్తూ ఉంది. రైట్.